ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం ఆదోని టౌన్లో కూడా నేడు మా జైభీమ్ ఎంఆర్పిఎస్ల ఆధ్వర్యంలో కూడా జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం రాష్ట్ర పర్యటన చేపడుతున్న భాగంగా నేడు ఈ ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలో కూడా పర్యటించి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కొరకు కూడా పోరాటం చేసి ఎంతో మంది కూడా మరి అమరులు కూడా కావడం జరిగినది. ఆగస్టు 1వ తేదీన కూడా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ జనాభా దమాష ప్రకారం ఎక్కువ జనాభా ఉంటే ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని ఆర్టికల్ 341 ఆర్టికల్ 342 16 సబ్ క్లాస్ 4 ద్వారా కూడా మరి తీర్పు ఇవ్వడం అభినందనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవుతే చాలామంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వారసత్వం వారు సంపన్న వర్గాలే లబ్ధి పొందుతారు, కానీ సామాన్య దళిత గిరిజనులు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో ఒక మాట కూడా తెలియజేయడం కూడా జరిగినది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు ప్రతి దళిత గిరిజన పేదలకు అందజేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలపడం జరిగినది. అందుకనే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రిజర్వేషన్ కూడా తీసివేసి క్రిమి లేయర్ను కూడా అమలు చేస్తే కోట్ల మంది దళిత గిరిజనులు కూడా రాజ్యాంగ ఫలాలందు కూడా లబ్ధి పొందుతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మావాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకురావడానికి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తం కూడా మేము పోరాటం కూడా చేస్తున్నాం జరిగినది. గ్రామ స్థాయిలో సర్పంచ్ అయితేమి, నియోజకవర్గ స్థాయిలోని ఎమ్మెల్యేలు అయితేమి, ఎస్సీ ఎస్టీ గ్రామ సర్పంచులు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మరి అక్కడ మన ఆర్థిక వనరులతోన మా మరి ఓట్లతోన మరి మేము గెలిస్తే మా ఆధిపత్యం కూడా చలాయించకుండా ఇతర కులాలు కూడా ఆధిపత్యం కూడా కొనసాగుతుంది. కాబట్టి మాకి ఆ విషయంలోన ఎంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మాకి దానిపైన మావాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకొని రావడానికి ఒక చట్టాన్ని కానీ ఒక జీవోను కూడా తీసుకురావడానికి కూడా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం కూడా చేస్తుండడం కూడా జరిగినది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను కూడా మరి మన మాల సోదరులు అదేవిధంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఇది వ్యతిరేకిస్తున్నారు. అయ్యా, మీరు వ్యతిరేకించడం మీరు మానుకోవాలి. ఇలానే మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తే మాత్రం మీకు జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూల్యం చెల్లించడం తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనమంతా సహోదరులు కాబట్టి మా వాటా మరి తీసుకున్నాము, మీ వాటా మీకే వచ్చింది. ఒక్కసారి 1975 నుంచి కూడా కార్పొరేషన్ లోన్లు అయితేమి, ఉద్యోగులు అయితేమి, ఉపాధి విషయంలో అయితేమి, విద్యలు అయితేమి మీరే ఎక్కువ లబ్ధి పొందారు. కాబట్టి మాకెంతో నష్టం జరిగింది. కాబట్టి మా వాటకు మీరు మరి అడ్డు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్రిమిలేను వర్తింపజేసే దిశగా మావాడలో మా రాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా సంఖ్యలకైనా బుల్లెట్లకైనా లాఠీకైనా కూడా భయపడకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆశయాలను ఆచరణ పెడితే మానవుడే మహనీయుడైతాడని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటను నిజం చేయడం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిత్తం జానయ్య మాదిగా జైభీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, వర్ధిల్లాలి జైభీమ్ ఎంఆర్పిఎస్.